హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మీరు తమ్నెల్లో చూసినట్టే మనం ఈరోజు ఈ వైపర్ నాజిల్స్ ఉంటాయి కదా, ఇవైతే చేంజ్ చేస్తున్నాం. సో రెండు కూడా క్లాగ్ అయిపోయినాయి. నాజిల్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి 3 అయితే ఉంటాయి, చూస్తున్నారు కదా 3 హోల్స్. ఇందులో కొన్ని అయితే బ్లాక్ అయిపోయి ప్రెజర్ అనేది మనకి అంత అంత ఎఫెక్టివ్గా అయితే రాదనమాట. సో అందుకు నేను ఈ 2 కూడా చేంజ్ చేస్తున్నా. పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు, కానీ దీని కింద ఒక చిన్న పైప్ అయితే ఉంటుంది అనమాట. ఈ ప్యానల్ మొత్తం మనం అయితే తీసి ఈ కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. కనెక్షన్ పెద్ద ఏం కాదు, కానీ ఈ ప్యానల్ మనం ఓపెన్ చేయడమే పెద్ద టాస్క్. సో మెకానిక్ షెడ్ దగ్గరికి అయితే నేను తీసుకువెళ్తున్నాను. ఇప్పుడు ఒక 10 మినిట్స్లో వర్క్ అయితే ఫినిష్ అయిపోతుంది. హాయ్ గైస్, నేనైతే మెకానిక్స్ దగ్గరికి అయితే వచ్చేసా. సో వీళ్ళు కూడా ఒకసారి పైనుంచి పెడదామని చెప్పేసి ట్రై చేశారు, కానీ అదైతే అంత ఈజీగా ఫిట్ కావట్లేదు. నాజిల్ అనేది బయట నుంచి మనం ఓపెన్ చేసేసుకోవచ్చు, కానీ ఆ నాజిల్ కి బాటమ్ లో చిన్న టిప్ అయితే వస్తుంది. ఆ టిప్ కి మనం వాటర్ పైప్ ని అటాచ్ చేయడం అనేది కొంచెం కాంప్లెక్స్ టాస్క్ అనమాట. ఈజీగా ఉండాలనుకుంటే మన ప్యానల్ ఓపెన్ చేసుకోవడమే బెటర్. ఈ ప్యానల్ ఓపెన్ చేయడానికి మనం బయట నుంచి అయితే వైపర్ బ్లేడ్స్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే బానెట్ నుంచి అయితే చిన్న క్లిప్స్ అయితే ఉంటాయి. ఆ లాకింగ్ క్లిప్స్ అనేవి ఓపెన్ చేసేసుకుంటే ఈ ప్యానల్ అయితే వచ్చేస్తుంది మనకి. అండ్ అలానే మీ వెహికల్ కి ఏ టైప్ ఆఫ్ నాజిల్ అయితే వచ్చిందో అదే నాజిల్ అయితే పర్చేస్ చేయండి. యూజువల్ గా నాజిల్ లో 2 రకాలు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి 2 హోల్స్ ది, ఇంకోటి వచ్చేసి 3 హోల్స్ ది. నా వెహికల్ లో 3 హోల్స్ ఉండే నాజిల్ అయితే వచ్చింది కదా, ఇక్కడ మీరు చూడొచ్చు కొత్త నాజిల్ ఎలా ఉందో. సో నేను అదే పర్చేస్ చేసా. ఇది ఈచ్ వచ్చేసి మనకి ప్రైస్ 54 రూపీస్ అయితే పడింది అనమాట. 2 నాజిల్ కలిపి 108 రూపీస్ అయితే అయింది. ఇవైతే మాక్సిమం ఒరిజినల్లే పర్చేస్ చేయండి. డమ్మీ కనుక మీరు తీసుకుంటే ఈ నాజిల్ ఫిట్ చేసేటప్పుడే విరిగిపోతాయి. సో చూసారు కదా, ఈ ప్రొడక్ట్ లింక్ కనుక మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తా. ఒకవేళ మీ దగ్గర టైప్ 2 స్విఫ్ట్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ వెహికల్ ఉంటే ఆ లింక్ ని క్లిక్ చేసి ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేసుకోండి. ఈ ఫిట్టింగ్ కావాలంటే మనం కూడా చేసుకోవచ్చు, కానీ వీటికి సంబంధించిన క్లిప్స్ అనేది ఉంటుంది కదా, వీటిని మనం సరిగ్గా పెట్టలేదంటే ఆ రెయిన్ వాటర్ అనేది కంప్లీట్ గా మన ఇంజిన్ లోకి అండ్ అలానే క్యాబిన్ లోకి కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. చూసారు కదా గైస్, ఈ వర్క్ అనేది మనకి ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లోనే కంప్లీట్ అయిపోతుంది. ఇది మనం ఇంటి దగ్గర DIY గా చేసుకుందామంటే అంత ఈజీగా అయితే అవ్వదు. అందువల్ల నేను మెకానిక్స్ దగ్గరికి అయితే తీసుకొచ్చా. సో వీడియో కూడా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. హోప్ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అండ్ అలానే రెగ్యులర్ గా ఇలాంటి కార్ రిలేటెడ్ కంటెంట్ అనేది మన ఛానల్లో నేను రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటా. ఒకసారి అవి కూడా చెక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. రీసెంట్ గా ఫ్లడ్ డ్యామేజ్ వెహికల్స్ ఒకటి నేను రీబిల్డ్ అయితే చేస్తున్నాను. ఆ బిల్డ్ అనేది చాలా యూనిక్ గా మన తెలుగు కమ్యూనిటీలో ఎక్కడ లేనట్టుగా అయితే ఉంటుంది. ఒకసారి అది కూడా చెక్ చేయండి గైస్. సో చూసారు కదా, వర్క్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయితే అయిపోయింది. వైపర్ బ్లేడ్స్ అన్నది అలైన్ చేసి వాటిని మళ్ళీ ఫిక్స్ చేసేస్తే వర్క్ మంది కంప్లీట్ అయిపోయినట్టే. చూసారు కదా గైస్, వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్ గా నాజిల్ నుంచి ఎంత ప్రెజర్ అయితే రావాలో అంత ప్రెజర్ అయితే వస్తుంది. అండ్ అలానే వాటర్ కూడా విండ్ స్క్రీన్ లో మేజర్ పార్ట్స్ ఎక్కడ వరకు అయితే ఉంటుందో అంత వరకు వాటర్ స్ప్రెడ్ అవుతుంది. సో వర్క్ అయితే ఇలా ఫినిష్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ.